వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటి వినాయక్. సో, అకార్డింగ్ టు న్యూమరాలజీ గనుక మనం చూసుకుంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 2024 వరకు గనుక మనం చూసుకుంటే ఏ అనే లెటర్‌కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది సో, ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. ఏ అనే లెటర్‌కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? నాన్న, లెటర్ ఏకి సంఖ్యాబలం 1. 1 ఈస్ రూల్డ్ బై సన్ గాడ్. సో యూజువల్గా లెటర్ ఏతో ఉండేవాళ్ళు నిజాయితీ, కష్టపడే గుణం, బాగా కష్టపడతారు. సినిమా వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎనీ ఫీల్డ్, ఎడ్యుకేషనల్ ఫీల్డ్, లెటర్ ఏ ఈజ్ ఆల్వేస్ ఆన్ టాప్. ఇది లెటర్ ఏ గోపురం లాగా ఉంటుంది. ఓంకారంలో ఎంత శక్తి ఉందో ఏలో అంత శక్తి. ఒక పేరులో ఎన్ని ఏలు ఉంటే అంత బలం. నరేంద్ర మోడీ గారి పేరులో 2 ఏలు, 5 సార్లు ముఖ్యమంత్రి, 3సారి ప్రధానమంత్రి. అల్లు అర్జున్లో 2 ఏలు, నేషనల్ అవార్డు విన్నర్. అక్కినేని నాగేశ్వరరావు గారి పేరులో 6 ఏలు, పెద్ద యాక్టర్. అందరికన్నా ఎక్కువ ఏలు ఉన్నది మన అన్న ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు 8 ఏలు. సో జాతి మర్చిపోలేదు. తెలుగు జాతి ఎప్పుడు కూడా మొదటి ప్లేస్ రాముడన్నా, కృష్ణుడన్నా, భీముడన్నా, కర్ణుడన్నా తలుచుకునేది ఆయన్నే. ఆయన పేరులో 8 ఏలు. అక్కినేని నాగార్జున గారి పేరులో 4 ఏలు. సో ఎన్ని ఏలు ఉంటే అంత అదృష్టం. ఏతో స్టార్ట్ అయ్యి పేరు ఏతో ఎండ్ అయితే వాళ్ళకి దైవ దీవెనలు పుష్కలంగా ఉన్నట్టు. సో లెటర్ ఏతో పేరు పెట్టుకోవడం అదృష్టవంతులు. బట్ ఏతో పేరున్నప్పుడు 6 అక్షరాల్లో పేరు ఉండవద్దు, 8 లెటర్స్లో ఉండొద్దు. ఈ 6/15/24లో పుట్టిన, 8/7/26 పుట్టిన లెటర్ ఏతో పేరు పెట్టుకుపోవడం మంచిది. సో లెటర్ ఏ వాళ్ళకి 2024 అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ. ఏ అంటే 1, 2024 అంటే 8. ఈ 1-8 వల్ల ఒక నెగిటివ్ క్లైమేట్ స్ప్రెడ్ అవుతుంది వాళ్ళకి, ఏ వాళ్ళకి. అది రాజకీయ నాయకులైతే కేసుల్లో ఇరుక్కోవడం, జైలు పాలవ్వడం, ఇబ్బందులు పాలవ్వడం. హీరోస్ అయితే ఒక నెగిటివ్ వైబ్స్ స్ప్రెడ్ అవ్వడం. బట్ ఇది నవంబర్, డిసెంబర్ వెళ్ళే కొందికి డిసెంబర్ నుంచి 2025 లక్షణాలు స్టార్ట్ అవుతాయి. డిసెంబర్ 14, 15 నుంచి. సో ఆ పీరియడ్ నుంచి 2025 అంటే 9 ఏ అంటే 1 ఆది అంత కలయిక అద్భుతం. సో లెటర్ ఏ వాళ్ళకి ఈ ఇయర్ ఎండింగ్ నుంచి ఎలాంటి బ్యాడ్ వాతావరణం ఉన్నా అది క్లియర్ అయిపోతుంది. ఒక పాజిటివ్ వైబ్స్లోకి వెళ్ళిపోతారు. సినిమా ఫీల్డ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్. సో ప్రజెంట్ పుష్ప 1 పెద్ద హిట్ అయింది. సో మేము బాంబేలో వెళ్ళినా చర్చించుకున్నారు, మీ ఆంధ్రావాడు భలే చేసాడు. సో మా వైఫ్ గుజరాత్కి వెళ్తే గుజరాత్లో అడుగుతున్నారంట ఈ RRRలో రామ్ చరణ్ ఎన్టీఆర్ని అండ్ పుష్ప అల్లు అర్జున్ గురించి. నిజంగా అది గుర్తు చేశారు. నేను కూడా చెప్పాలి. చాలా అంటే ఫ్యాన్స్ అయిపోయినారు వాళ్ళు, నార్త్ ఇండియన్స్ అబ్బక. గుజరాత్లో అయితే పుష్ప గురించి అక్కడున్న కాలేజ్ అంటే మార్వాడి యూనివర్సిటీకి. అవును, మీరు వెళ్ళారు కదా. అక్కడైతే బీభత్సంగా స్టూడెంట్స్, లెక్చరర్స్, కాలేజ్ ప్రిన్సిపల్ పుష్ప 2 కబాతా సంథింగ్ ఏదో అడిగారు. ఈగర్లీ వెయిటింగ్. సార్ సార్ ఇప్పుడు మనం ఎన్నో అనుకుంటున్నాం, డేట్ పోస్ట్ పోయినాయి, ఇట్లయినాయి అట్లయినాయి అని. బట్ ఒక మాట చెప్తాను వ్యూవర్స్ కోసము. పుష్ప 1 కన్నా పుష్ప 2 ఇంకా బాగా ఆడబోతుంది. 1 ప్యూర్లీ బికాస్ ఆఫ్ 1 ఇట్ ఇస్ 1 అండ్ ఓన్లీ అల్లు అర్జున్. శోభన్ బాబులో 34 నంబర్, హీజ్ ఏ స్టార్. ఇళయరాజులో 34 నంబర్, హీజ్ ఏ స్టార్. మహేష్ బాబులో 34 నంబర్, హీజ్ ఏ స్టార్. అల్లు అర్జున్లో 34 నంబర్, హీజ్ ఏ స్టార్. నెక్స్ట్ 10 years కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా, ఎన్ని నెగిటివ్స్ ఉన్నా కూడా సింగిల్ హ్యాండ్తో ముందుకు దూసుకెళ్లే కెపాసిటీ. అంటే మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు కాదు, మన దేశం అంతా కూడా ఆదరిస్తారు. పుష్ప 2లో అల్లు అర్జున్ విల్ బి గోయింగ్ టు గివ్ హిస్ బెస్ట్. అంటే నంబర్స్ కూడా బాగున్నాయి. అండ్ అల్లు అర్జున్ పేరులో నంబర్స్ బాగున్నాయి. యాజ్ వే ఈ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఫస్ట్ సినిమా గంగోత్రి నుంచి సరైనోడు చూస్తే, నేను ఫస్ట్ సినిమా చూసినప్పుడు లైట్కి తీసుకున్నా, పెద్ద హీరో ఏమవుతాడులే అనుకున్నా. బట్ సరైనోడికి చూసినప్పుడు అబ్బా ఏమి ట్రాన్స్ఫర్మేషన్, ఏమి హార్డ్ వర్క్, ఏమి కమిట్మెంట్, ఇవన్నీ పేరులో ఉంటాయి సార్.
34 అంటే మహేష్ బాబు ఎన్ని సినిమాలు చేశారు మహేష్ బాబు? 25 ఏళ్ళు. నాకన్నా ఒక సంవత్సరం చిన్నోడు, బట్ చూడడానికి నాకన్నా 20 ఏళ్ళు చిన్నోడులాగా ఉంటాడు. దట్ ఈస్ హిస్ కమిట్మెంట్ ఆన్ హిస్ బాడీ, ఫుడ్ రిస్ట్రిక్షన్స్. వీళ్ళిద్దరు కూడా 34 నంబర్లో ప్రజెంట్ జనరేషన్లో దే ఆర్ ఎవర్ గ్రీన్ స్టార్స్. చిన్న నెగిటివ్స్ ఉన్నా కూడా లెటర్ ఏతో పేరు పెట్టుకోవడం అదృష్టం. అందుకే అల్లు రామలింగయ్య ఏ, అల్లు అరవింద్ 2 ఏలు. సో లెటర్ ఏతో పేరు పెట్టుకోవడం దేవుడిచ్చిన వరం. వీళ్ళకి ఏంటంటే పీక్ వెళ్ళాక డౌన్ కారు సార్ వీళ్ళు. లైక్ అమితాబ్ బచ్చన్ ఎగ్జాంపుల్, పీక్ వెళ్ళాక డౌన్ అయ్యాడు. 80 ఏళ్ళు. ఇప్పుడు కూడా మన కల్కి సినిమాలో విశ్వరూపం చూపించాడు ఆయన. నిజంగా ఆయన యాక్టింగ్ గూస్ బంప్స్ వచ్చాయి నాకు. సో లెటర్ ఏ వాళ్ళు రిటైర్మెంట్ తీసుకోరు. అమీర్ ఖాన్ పొట్టేసుకొని చేసిన, బక్కగా ఉండి చేసిన సినిమాలు సూపర్ హిట్. అక్షయ్ కుమార్, అక్షయ్ ఖన్నా, ఐశ్వర్రాయ్. లెటర్ ఏ వాళ్ళకి దేవుడు డైరెక్ట్ దీవెనలు ఇస్తుంటాడు. సో ఏ వాళ్ళు 6ని 8ని అవాయిడ్ చేయాలి. ఒక కెంపు వేసుకుంటే పవర్ చాలా బాగుంటుంది. అండ్ లెటర్ ఏ వాళ్ళు ఆదివారం ఏ పనులు చేసినా తిరుగుండదు. సూర్య భగవానుని వీళ్ళు దండం పెట్టుకుంటే ఆ సూర్యుడి దీవెనల వల్ల వీళ్ళు వెలుగుతూనే ఉంటారు. ఎస్. సో మన ప్రోగ్రాం చూశారు. సో మీ అందరిలో కూడా మీ పేరులో ఏముంది? సో మంచి నంబర్స్ ఉన్నాయా, చెడ్డ నంబర్స్ ఉన్నాయా? మంచి నంబర్స్ ఉంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి నంబర్స్ ఉంటాయి, చెడ్డ నంబర్స్ ఉంటాయి. మంచి నంబర్సే ఉన్నవాళ్ళు 40 to 60% ఉంటారు. రాంగ్ నంబర్స్ ఉండేవాళ్ళు 20 to 40 ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కష్టమైనప్పటికీ, నాకు 34 ఏళ్ళ అనుభవం ఉన్నప్పటికీ చాలా ఓపిక చేసుకుని డైలీ 6 to 8 hours వాయిస్లు ఇస్తున్నాను. ఎంతో కష్టపడుతున్నాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9121685513. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9133789199, 9133789199, 8688068888, 8688068888. ఇంకొక నంబర్ 7777 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 hours లోపల రిప్లై ఇస్తాను. మీ పేరులో నంబర్స్ బాగుంటే యు ఆర్ లక్కీ అని చెప్తాను. మీ పేరులో నంబర్ బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే కష్టాలు నష్టాల గురించి వాయిస్ ఇస్తాను. పేరులో రాంగ్ నంబర్ ఉండేవాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ అందరికి తెలుసు, నాకు రీసెంట్గానే 50 ఏళ్ళు వచ్చాయి. సో 50 years వచ్చిన సందర్భంగా నా అమ్మగారు ఏమన్నారంటే, అందరితో హ్యాపీనెస్ పంచుకో, గిఫ్ట్స్ ఇవ్వడం హ్యాపీనెస్. సో నువ్వేమిస్తావంటే, నేను ఫీజులో డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను. సో ఆన్లైన్ వచ్చి మామూలుగా 3200 ఫీజు. ఈ 3200 ఫీజు ఆన్లైన్ని 1400 చేశాము, అందరికి అందుబాటులో ఉండాలని. డైరెక్ట్గా వచ్చే ఫీజు 6200ని 3200. ఇది లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, మేబీ ఫర్ 3 weeks or 4 weeks ఉంటుంది. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు, ఫీజుల్లో కొంచెం ఇబ్బంది ఉంది తగ్గించండి అని. సో ఇది ఈ 3 వారాలు 4 వారాలు సెప్టెంబర్ లాస్ట్ వరకు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడే నా ఫీజు 3200, ప్రజెంట్ డైరెక్ట్ 6200, వివిఐపి 10,000 ఛార్జ్ చేస్తున్నాము.
ఇంత డిస్కౌంట్ తగ్గిస్తున్నాం కాబట్టి అందరూ వాడుకోండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని అడగద్దండి ఏ పేరు బాగుంటుందని. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. సో మంచి కరెక్షన్స్ ఇస్తాను, మీ లైఫ్ అంతా బాగుండేలా గైడ్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అండి.